కూలీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో సినిమా మనకి ఓపెనింగ్లో కూలీ ఇంట్రడక్షన్కి ముందు హీరో కన్నా ముందు మనకి దయాల్ పాత్రని ఇంట్రడ్యూస్ చేశారు. దయాల్ పాత్రని ఇంట్రడ్యూస్ చేసే ముందు మనకి విలన్ సైమన్ గురించి చెప్పారు. ఫస్ట్ సైమన్ ఎవరు, ఆ సామ్రాజ్యం ఏంటి, 14,000 మంది లేబర్లు అక్కడ ఏం పని చేస్తున్నారు అనేది చూపించి, ఆ తర్వాత అవయవాలను అమ్ముకుంటాడు అతను, ఒక స్మగ్లరు అన్నట్టుగా కింగ్ నాగార్జున చూపించారు. ఇన్ని సంవత్సరాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అక్కినే నాగార్జునని కుబేర సినిమాలోనే ప్రేక్షకులు అయ్యో ఇట్లాంటి పాత్ర చేశాడు నాగార్జున అనుకున్న వాళ్ళు నాగార్జునని విలన్గా యాక్సెప్ట్ చేయగలరా? పర్ఫార్మెన్స్ ప్రకారంగా అన్డౌటెడ్లీ నాగార్జున అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒకప్పుడు విక్కీ దాదా టైంలో వీక్ దాదా అని కామెంట్ చేసిన నాగార్జున ఆ తర్వాత తన నటనని ఇంప్రూవ్ చేసుకొని అద్భుతమైన నటుడిగా రాణించారు. అంతేకాదు మీలో ఒకరు కోటీశ్వరుడు అనేటువంటి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కన్నా కూడా రాణించి యాంకర్గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నాడు అక్కినే నాగార్జున. సో కింగ్ అక్కినే నాగార్జున చేసినటువంటి క్యారెక్టరు అద్భుతంగా ఉన్నటువంటి ఆయన ఇమేజ్ అనేది ఈ సినిమాకి అడ్డంకిగా మారింది. ఖచ్చితంగా ఆయన్ని ఇంత విలన్గా చూడగలరా జనాలు అనేది యాక్సెప్ట్ చేస్తారంటే తమిళ ప్రేక్షకులు చూస్తారేమో, హిందీ ప్రేక్షకులు చూస్తారేమో అనుకోవచ్చు. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఖచ్చితంగా నాగార్జున ఫాలోవర్స్కి అభిమానులకు మాత్రం కొంచెం బాధే కలుగుతుంది. పైగా ముఖంలో కూడా కళ తప్పడం గమనిస్తాం మనం. అట్లాగే నాగార్జునకి ఇచ్చినటువంటి సైమన్ పాత్రకి పెద్ద కొడుకున్నట్టుగా అంటే ఏజ్ ఓల్డ్ పాత్రగా కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో మళ్ళీ క్లైమాక్స్లో ఇంకో జోక్ ఏంటంటే రజనీకాంత్కి అతను ఎప్పుడు నాగార్జున చిన్నప్పుడు రజనీకాంత్ పెద్దోడు అన్నట్టుగా కూడా ఒక క్లైమాక్స్లో చూపించారు. అంటే అఫ్కోర్స్ ఈయన 80 ఏళ్ళ వృద్ధుడు, ఈయన 60+ ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది అనేది చూపించాలని అనుకున్నారేమో. సో వాళ్ళ తండ్రినే చంపిన విలన్ ఇతను అన్నట్టుగా మనకి లాస్ట్ దాంట్లో చూపించారు. రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంటుంది, ఆకట్టుకునే డైలాగ్. ఆ డైలాగ్ ఏంటంటే నాకు సైడ్ ఎవరంటే నా వెనకాల చిరంజీవి, పీకే అంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రాజశేఖర్ ఉన్నారు నా దగ్గర అంటాడు. రాజశేఖరం అనేది నా ఫ్రెండ్. సో ఫ్రెండ్ చనిపోయాడు అన్న వార్త రాగానే అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఓ దండేసాడు. ఆ దండను కూడా తీసి బయట శృతి హాసన్ పడేయడానికి కారణం మనకు చివరాకరణ కూడా మనం వెతికినా కూడా మనకి ఎవరు కారణం చెప్పరు. సో తన పోటీ స్టార్ అయినటువంటి కమల్ హాసన్ కూతుర్ని తన కూతురుగా ఈ సినిమాలో పెట్టుకోవడము ఒక హర్షించదగ్గ విషయం. అట్లాగే శృతి హాసన్ ముఖం కొంచెం కలదప్పినట్టుగా ఉన్నా కూడా ఆ పాత్ర పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసింది ఆమె. ఇక రజనీకాంత్ డబ్బింగ్ వాయిసా ఒరిజినల్ వాయిసా గుర్తుపట్టలేము మనం, అంత బాగా కుదిరింది ఆ వాయిస్. ఇక నాగార్జున డబ్బింగ్ విషయం నాగార్జున సొంతంగా చెప్పాడు కాబట్టి బాగుంది. అయితే 4 భాషల నటులను సంతృప్తి పరచడం కోసము హిందీ నుంచి అమీర్ ఖాన్ని, మలయాళం నుంచి సాయి చోబిల్ని, ఎందుకంటే ఆయనే మెయిన్ యాక్చువల్లీ ప్రధాన పాత్ర. ఆయన పాత్రని మనకి సౌబిన్ షాయిర్ దయాల్ పాత్రలో రాణించాడు. సో మలయాళం నుంచి ఆ డైలాగులు కూడా పెట్టారు ఆయనకి, మలయాళం డైలాగులు. అట్లాగే మలయాళం చెప్పండి ఆయనకు అర్థమవుతుంది అని చెప్పి డైలాగ్ పెట్టారు. సౌబిన్ షాయిర్ మలయాళం నుంచి, హిందీ నుంచి అమీర్ ఖాను, కన్నడ నుంచి ఉపేంద్ర, తమిళం నుంచి సత్యరాజు. ఇక శివాజీ గైక్వాడ్ అయితే మహారాష్ట్ర వాడు తెలుసు కదా, అతను మళ్ళీ రజనీకాంత్ అని పేరు మార్చుకొని తమిళనాడుకు వచ్చి సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ మరి అటు హిందీ వాడు అనుకోవచ్చు, ఇటు తెలుగు వాడు అనుకోవచ్చు, తమిళ వాడు అనుకోవచ్చు. తెలుగు వాడు ఎందుకంటే తెలుగు అభిమానులు భాష నుంచి ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సో ఆయన యాక్చువల్లీ ఒరిజినల్గా ఆయన పుట్టింది బాంబే. సో ఆయన మహారాష్ట్ర ఆయన కాబట్టి ఆయన తర్వాత తమిళ్స్ అడాప్ట్ చేసేసుకున్నారు, ఆయన్ని సొంత వ్యక్తిగా భావించారు రజనీకాంత్. సో అతను ప్యాన్ ఇండియా స్టార్. సో తెలుగు నుంచి నాగార్జున ఉన్నాడు, హిందీ నుంచి అమీర్ ఖాన్ ఉన్నాడు, తమిళ నుంచి సత్యరాజ్ ఉన్నాడు, కన్నడ నుంచి ఉపేంద్ర ఉన్నాడు, మలయాళం నుంచి సౌబిన్ షాయిర్ ఉన్నాడు, 2 భాషల నుంచి శృతి హాసన్ ఉంది, హిందీ తెలుగు నుంచి పూజా హెగ్డే ఉంది. ఇంకేం కావాలి, ప్యాన్ ఇండియా సినిమా లాగా అయిపోయింది. సో దీంట్లో కామెడీ ప్రధానమైనటువంటి సన్నివేశాలు ఏం లేకపోయినా, రొమాంటిక్ పరమైన సన్నివేశాలు ఏం లేకపోయినా ట్విస్టులు మాత్రం భలే ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు, ఇతను మీద ఇందాకే చెప్పిన సౌబిన్ షాయిర్ మీద ఒక ట్విస్ట్ ఇచ్చి ఇన్ఫార్మర్ అతని అన్నట్టు ఒక ట్విస్ట్ ఇవ్వడము. ఆ తర్వాత మళ్ళీ మనకు సెకండ్ హాఫ్లో కూడా విలన్ ఎవరైతే నాగార్జున కొడుకు ఉన్నాడో అతను ఇష్టపడుతున్నటువంటి అమ్మాయి విలన్ అని చెప్పి చూపించడము, ఆమె వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి రైల్లో కూడా కనబడడము, యాక్షన్ సన్నివేశాలు, లాజిక్ని పక్కన పెట్టి, రీజనింగ్స్ పక్కన పెట్టి, ఈ తప్పప్పులను పక్కన పెట్టి కనుక చూస్తే అందరు ఫ్యాన్స్ను మెప్పించే విధంగా నాగార్జున ఆల్రెడీ యాక్ట్ చేశాడు ఇందులో కాబట్టి నాగార్జున పేరు మినాయించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రభాస్,
తర్వాత రాజశేఖర్ వీళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నారు అంటూ ఆ ఫ్యాన్స్ని కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు రజనీకాంత్. ఇక రజనీకాంత్ నాగార్జున కాంబినేషన్లో సీన్స్ అన్నీ కూడా మనకి విలన్ హీరో చేస్తున్నా కూడా ఎందుకో కొన్ని సీన్లో నాగార్జున హీరోనే అనిపిస్తుంది మనకి. అతను స్టైలిష్గా యాక్ట్ చేయడం తీరు బాగుంది. కాకపోతే అతను బలహీనపడ్డ తీరు చూస్తుంటే అతనికన్నా దాదాపు 10-15 సంవత్సరాలు పెద్దవాడైన రజనీకాంత్ నిలబడే స్టైల్కిను నాగార్జున నిలబడే స్టైల్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. నడుస్తుంటే కుర్రాడు నడిచినట్టుగా ఉంది రజనీకాంత్ నడుస్తుంటే. సో అట్లా స్టార్టింగ్లో మనుషుల్ని దహనం చేసేటువంటి ఒక దాన్ని కనుక్కొని ప్రభుత్వం పేటెంట్ కోసం ట్రై చేస్తే ఇది చట్ట వ్యతిరేక శక్తుల్లో చేతిలో పడితే ఇది వినాశనం జరగవచ్చు కాబట్టి ఈ వాటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నామని చేయడము, విలన్ దృష్టిలో పడి నాగార్జున అతన్ని వాడుకోవడము, అవయవాలు అతను సప్లై చేస్తూ అక్కడ గోల్డ్ బిజినెస్ కూడా చేస్తూ 14,000 పైన మంది చిల్లర్ని పెట్టుకొని మనుషుల్ని కూలీలుగా పెట్టుకోవడము. అందులో ఒక కూలీ లీడర్గా ఉన్నటువంటి రజనీకాంత్ అక్కడ దగ్గరకు వచ్చి ముందు ఇది చేస్తే నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు నాకు తెలుసు, నీకు ఇన్ఫర్మేషన్ ఇది అని షౌబీన్ షాబీరే ఇతను చేసిన అంతా ఇతని అన్న ఒక వీడియోని అతనికి పంపించి ఆ రకంగా అతనికి సాయం చేసి రజనీకాంతే తన కొడుకుని చంపాడని ముందు భ్రమపడ్డ, తర్వాత షౌబీన్ షాబీరే ఈ పని చేశాడని తర్వాత అర్థం చేసుకొని లైవ్లో అతను కావాలని చేశాడు అండ్ అతని ప్రియురాల్ని కూడా అదే విధంగా నాగార్జున చంపేటువంటి సన్నివేశం నాగార్జునలో విలన్ నటుడు కూడా ఉన్నాడు అని అనిపించింది. శివ గీతాంజలి లాంటి సినిమాలు నాగార్జున చూసిన కళ్ళతో విలన్ కొంచెం మనకు బాధేసినా కూడా నటుడిగా మాత్రం నాగార్జున ఇట్లాంటి పాత్రలు చేయడం మాత్రం ఓ రకంగా గొప్ప విషయమే. అఖిలేష్ నాగేశ్వరరావు ఎప్పుడు విలన్ని ట్రై చేయలేదు. అతను నవరాత్రి లాంటి సినిమాల్లో కొన్ని నెగిటివ్ షేడ్లు ఉన్న పాత్రలు, కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్కు ఉన్న హీరో పాత్రలు చేశాడు కానీ విలన్ పాత్ర ఎప్పుడూ ట్రై చేయలేదు ఆయన. కానీ నాగార్జున మాత్రము ఆ విలన్ షేడ్ ఉన్నటువంటి పాత్రలు ట్రై చేయడము మోనోటనీ కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు జగపతి బాబు లాగా అతను కూడా అవుట్ చేయడానికి అంటే ఇంకా ఫ్యూచర్ ఏంటి ఈ రకంగా కూడా చేద్దామనేటువంటి ఆలోచన చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఈ విలన్ నుంచి హీరో నుంచి మళ్ళీ విలన్ అయినట్టుగా నాగార్జున మాత్రం హీరో నుంచి ఇప్పుడు విలన్గా మారుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ కుబేరా చూసినా కూడా, తర్వాత ఈ కూలీ చూసినా కూడా, ఇప్పుడు కూలీ విజయం సాధిస్తుందంటే కారణం దాని యాక్షన్ సన్నివేశాలు. యాక్షన్ డైరెక్టర్ని ఎంత పొగిడినా తక్కువే, అంత బాగా తీశారు. ముఖ్యంగా ఒక ఫైటు కంపోజింగ్ మ్యాన్షన్ హౌస్లో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ దగ్గర నిలబడ్డప్పుడు ఇతను ఇలా చూస్తుంటే వరుసగా ఇతను వీల వేగానే అందరూ ఈల వేగానే ఇమీడియట్గా వాళ్ళందరూ దాడి చేసేటువంటి సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అట్లాగే ఈ టాయిలెట్ల దగ్గర ఈ హీరోయిన్ని కిడ్నాప్ చేసేటువంటి సౌబీన్ షాయిర్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్న అతని పర్ఫార్మెన్సు, అతని డ్యాన్సు, అసలు ముందు అతను చూసినాక విలనాయుడు అనిపిస్తుంది మనకి. అనిపించిన తర్వాత అతను మలయాళంలో గొప్ప నటుడు అని చెప్పడానికి ఓ చిన్న డైలాగ్, అరే మలయాళం చెప్పడం మనకు అర్థమవుతుంది అని డైలాగ్ చెప్పిస్తారు. ఇక శృతి హాసన్ చెల్లెలుగా చేసిన ఇద్దరు అమ్మాయిలు మీ నాన్నకి ముగ్గురు సొంత డాక్టర్లు ఎలా అని అడగడము, తర్వాత ఏ కారణం లేకుండా తన కూతురు అని చెప్పి ఆల్రెడీ మైక్లో వినిపిస్తాడు. ఆ సన్నివేశాన్ని పాపం ఎడిటింగ్లో లోకేష్ కనకరాజ్ చూడలేదు అంటుంటాడు. టాకీలో వినిపిస్తాడు ఆమె నా సొంత కూతురు అని చెప్తాడు. మళ్ళీ క్లైమాక్స్లో ఏమీ తెలియనట్టు మీ నంబర్ ఎంత అంటే 5821 కాకుండా వేరే నంబర్ చెప్తాడు. ఆ తర్వాత ఇంకో జోక్ ఏంటంటే పిల్లల్ని మనం గుర్తుపట్టాలంటే DNA టెస్టులు చేయకూడదు. ఫోన్ ఒకటి పెట్టుకొని ఎవ్వరు రాని ఆ ఫోన్కు మాత్రం అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయి ఫోన్ చేసి కూలీ నెంబర్ 5821 అంటే అమ్మాయి అతని అమ్మాయిని గుర్తుపట్టేటువంటి కొత్త స్ట్రాటజీని లోకేష్ కనకరాజు సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత మ్యాన్షన్ హౌస్ అని చెప్పి చెవులో ఎందుకు చెప్పాడు సత్యరాజ్ అనేది కూడా లోకేష్ కనకరాజుకే తెలియాలి. సో ఆ మ్యాన్షన్ హౌస్ బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చినప్పుడు మనకి వెనకకు కింగ్ పిన్ అని చెప్పి నాగార్జున కింగ్ కాబట్టి కింగ్ పిన్ అని చెప్పి పెట్టి దాని మీదే ఇంటర్మిషన్ అని వేయడం బాగుంది. క్లైమాక్స్లో అందరి పేర్లు వేస్తూ మొత్తం టైటిల్స్ అంతా డిఫరెంట్గా చేయడం బాగుంది. అన్ని పాత్రల పేర్లతో సహా ఆర్డర్లో అక్కడ కూడా మనం చూసుకుంటే మనకి రజనీకాంత్ తర్వాత అమీర్ ఖాన్ అని వేశారు. ఎందుకు వేశారంటే నేషనల్ వైడ్గా పేరున్న అతను కాబట్టి. పిట్టల దొర టైపులో మనకు అమీర్ ఖాన్ కనబడతాడు. అతను పెద్ద డాన్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారు. మహేష్ ముంజరేకర్ పాత్ర మాత్రం ఆకట్టుకుంటుంది. చిన్న పాత్ర అయినా అతను గుర్తుపట్టేసి వీళ్ళకి సబ్ టైటిల్ తెలుగులో ఇస్తూ మనకి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిన తీరు, వాళ్ళని కూడా భయపెట్టిన తీరు, కూలీలకు ఏమైనా అయితే మాత్రం జాగ్రత్త అంటూ రజనీకాంత్ అక్కడ కూడా వార్నింగ్ ఇచ్చే సీను, అక్కడ చేతి కింద ఉన్న వాళ్ళందరూ టక్ అమీర్ ఖాన్ చంపేటువంటి సీన్ అంతా కూడా ఫూలిష్గా అనిపిస్తాయి మనకి. సో అట్లాగే ఇతని దగ్గర ఇన్ని రోజులు ఉన్నా కూడా నీ గురించి నాకు తెలుసా అని అంత భయంకరమైన విలన్ తెలిసినా కూడా ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటే నిన్ను గమనించాలనడం మూర్ఖత్వంగా అనిపిస్తుంది. ఏదో రీజనింగ్ చెప్పినట్టుగా ఉంటుంది తప్ప అది ఇంకేం అనిపించదు. అతని కదలికల్ని గమనించినాక కూడా శృతి హాసన్ అంత హింసగా
పడుతుంటే రజనీకాంత్ ఎందుకు కాపాడలేదనే దానికి కూడా సరైన కారణాలు లేవు. అక్కడ కూడా కారణం ఒకవేళ మనం కారణం అనుకుంటే ఏమనుకుంటామంటే, ముందు అక్కడ వాళ్ళ ఇద్దరు చెల్లెలు కిడ్నాప్ అయిన ఇద్దరు చెల్లెలను రక్షించి ఆ తర్వాత అతని అమౌంట్ గోల్డ్ ఏదైతే ఉందో అక్కడ టాయిలెట్ దగ్గర పక్క రూమ్లో పెట్టింది అది దొంగిలించి వీడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. పైనుంచి శృతి హాసన్ను పంపించే పడేసేటువంటి సన్నివేశం చాలా డేంజరస్గా చిత్రీకరించారు. అట్లాగే అతని ప్రియురాల్ని వీళ్ళు చంపే సన్నివేశం కావచ్చు, ఆ తర్వాత అతను ఇలా నాగార్జున కొడుకుని చంపేటువంటి సన్నివేశంగా పెద్ద టీవీలలో రిలే చేస్తున్నప్పుడు అతను పొడిచి నేను కంపల్సరీ చంపుతున్నాను తను గొంతు కట్ చేసుకొని నాగార్జున మీదకి వచ్చావు అంటే రజనీకాంత్ మీదకి నాగార్జునకు చెప్పేటువంటి సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ఇట్లాగే చెప్పినట్టుగా ఈ మొత్తం సినిమా కూడా వన్ మ్యాన్ షో లాగా ఇది అనుకోకుండా సౌబీన్ సాయికి వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. అతను పూర్తిగా న్యాయం చేశాడు. సినిమా చూసిన తర్వాత అతని ఫ్యాన్సే బయటకు రావడం ఖాయం. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక లోకేష్ కనగరాజ్ గురించి చెప్పుకుంటే యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి రీసెంట్ దర్శకులలో మాస్టర్, తర్వాత రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాల తర్వాత చేస్తున్నటువంటి ఇది 100% హ్యాట్రిక్ సినిమా అవుతుంది. వార్ 2ను వెనక్కి తోసి పబ్లిక్ రేస్లోకి కలెక్షన్స్లోకి ముందుకు వచ్చినటువంటి 58 కోట్ల ఓపెనింగ్తో విజయ్ లియోకు దగ్గరగా వచ్చిన విజయ్ లియో వన్ డే రికార్డ్ని దాటలేకపోయినా కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి సినిమాగా నిలబడ్డటువంటి ఈ హిందీ సినిమా తమిళ్ సినిమా హిందీ, కన్నడ, మలయాళం మార్కెట్లో మంచి ప్యాన్ ఇండియా సినిమా లాగా దూసుకుపోతున్నటువంటి ఆ వార్ 2తో పాటు పోటీగా నిలబడి గెలిచినటువంటి సినిమాగా కూలీని చెప్పుకోవాలి. ఆ కూలీ లోగో కానీ 50 ఇయర్స్ రజనీకాంత్ కంప్లీట్ అయిన సందర్భంగా అతని సినిమాలు వేసినటువంటి ఇది కానీ యంగ్ రజనీకాంత్ చూపించేది గ్రాఫిక్స్ కుదరకపోయినా కూడా అసలు ఈ ఏజ్లో కూడా ఆ నడక, ఆ వేగము, రజనీకాంత్ స్టైలు, ఇంకా స్లోగా స్టెప్స్ వేసినా కూడా ఫైట్స్లో మాత్రం మంచి ఈజ్ చూపించాడు, నటనలో మంచి ఈజ్ చూపించాడు, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. అతను మేక్ ఓవర్ కానీ అతను మేకప్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా తీసుకొని మళ్ళీ అతని పక్కన హీరోయిన్స్ పెట్టడము అట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఆయనకు వయసు తగ్గ పాత్రలు చేస్తున్నారు కాబట్టి జైలూర్ సూపర్ హిట్ అయింది. జైలర్ తర్వాత ఈ సినిమా కూడా అదే కోవలోకి మరోసారి అభిమానులు అలరించే సినిమా అయింది కూలీ. సో ఈ సినిమాకి మళ్ళీ చెప్తున్నాను, ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నిలబడినటువంటి ఈ సినిమా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో విడుదలైనటువంటి 14 ఆగస్టుకు వచ్చినటువంటి ఈ 170 నిమిషాల 22 సెకండ్లు అంటే 2 గంటల 50 నిమిషాల 22 సెకండ్ల అడల్ట్ సర్టిఫికేట్తో వచ్చినటువంటి హింసాత్మకమైనటువంటి ఈ సినిమా జనాలు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి, కుటుంబంతో చక్కగా చూడవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇది విషయం. సో మల్టీప్లెక్స్లో అడల్ట్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి పిల్లల్ని టీనేజ్ వాళ్ళని రానియకుండా ఐడి కార్డులు గమనించడం అది పాటిస్తున్నారు ఇప్పుడు. అది మంచి పరిణామంగా భావిస్తూ ఈ హింసా సన్నివేశాలు మినాయించి ఇంకెక్కడ శృంగారాత్మక సన్నివేశాలు లేకుండా వార్ 2 లాంటి ఎక్స్పోజింగ్ ఇందులో లేదు. అందులో కైరా అద్వానీ